వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. రెండు వస్తువుల సాంద్రతలు వరుసగా 1200 kg/m³ మరియు 800 kg/m³ అయినా వాటి సాపేక్ష సాంద్రతలు అని అడిగారు. ఓకేనా? సాపేక్ష సాంద్రత అంటే వస్తు సాంద్రత బై 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి సాంద్రత. ఓకే, దీనికి ప్రమాణాలు అనేటువంటివి ఉండవమ్మా. ఓకేనా? ప్రమాణాలు అనేటువంటివి ఉండవు అనమాట. అది చూడండి, రెండు వస్తువుల సాంద్రతలు వరుసగా 1200 kg/m³ మరియు 800 kg/m³ అయినా వాటి సాపేక్ష సాంద్రతలు అన్నాడు. ఓకేనా? ఈ వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత ఎంత అమ్మా అంటే 1200 అంటే వస్తు సాంద్రత బై 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి సాంద్రత సుమారుగా 997 kg/m³, నియర్లీ 1000 అనమాట. అది కాబట్టి 1000. ఓకేనా? అంటే ఎంత వస్తుందమ్మా? 2 సున్నాలు 2 సున్నాలు పోతుంది. ఓకేనా? 2 6ల 2 5ల అంటే ఇక్కడ 6/5 అనమాట. ఇది క్లియర్. అదేవిధంగా దీనికి చూడండి ఒకసారి, 800 అన్నాడు రెండవ వస్తువుకు సంబంధించినటువంటి సాంద్రత. మరి దీనికి సంబంధించిన సాపేక్ష సాంద్రత ఎంత అవుతుందమ్మా? ఓకేనా? 4/5. సో 4/5. వీటికి రేషియో ఎంత అవుతుందమ్మా? అది 6/5:4/5. 5కి 5కి పోతుంది. 6:4 అంటే ఎంతమ్మా? 3:2 అవుతుంది అనమాట. అంటే వీటి యొక్క సాపేక్ష సాంద్రత నిష్పత్తి 3:2 అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డౌన్లోడ్ వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్.